ఇండస్ట్రీ ఇక్కడ ఒక్క అవకాశం రావడమే కష్టం. అలాంటిది వరుస అవకాశాలని బుట్టలో వేసుకుంది ఈ కన్నడ కస్తూరి. అవి కూడా ఇట్టాంటి అవకాశాలు కాదండోయ్. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ సినిమాలు ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి. మరి ఇంతకీ తగ్గేదేలే అని దూసుకుపోతున్న ఈ సోయగాల సుందరి ఎవరో మీరే చూసేయండి. రుక్మిణి వసంత్ ఇప్పుడు యూత్ కళల రాకుమారి. బీర్బల్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ కస్తూరి సప్త సాగరాలు దాటి సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. సినిమా పోయినప్పటికీ ఈ అమ్మడి అందం ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. ఇక హిందీ అప్స్టేర్స్ లో నటించి మంచి మార్కులే కొట్టేయడంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే నిఖిల్ తో చేసిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, విజయ్ సేతుపతి ఎస్, అలాగే శ్రీమురళి బఘీరా, శివరాజ్ కుమార్ బైరతి రన్ఘల్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టినా ఈ అమ్మడి కెరీర్ మాత్రం జెట్ స్పీడ్ తో దూసుకుపోవడం విశేషం. అలా అని చిన్న చితక కాదండోయ్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనేది ఏదైనా మొదటిగా ఈ బ్యూటీ దగ్గరకే వస్తుందంటే మేకర్స్ రుక్మిణి పేరుని ఎంతగా పఠిస్తున్నారో అర్థమవుతుంది. ఇప్పటికే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ తో పాటు రిషబ్ శెట్టి కాంతారా ప్రీక్వెల్ లోను, శివకార్తికేయన్ మదరాసిలోను నటిస్తున్న రుక్మిణి సుకుమార్ రామ్ చరణ్ సినిమాకి ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని టాక్. ఇదిలా ఉంటే తాజాగా కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన యష్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతుందట ఈ కన్నడ భామ. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్, యష్ కాంబోలో వస్తున్న టాక్సిక్ లో తాజాగా మరో కీ రోల్ కి రుక్మిణి కూడా సెలెక్ట్ అయినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా అవకాశమే గగనమైన ఈ రోజుల్లో ఇలా దాదాపు 1000 కోట్ల ప్రాజెక్ట్స్ ని చేతిలో పెట్టేసుకుందంటే రుక్మిణి జాతకం మామూలుగా లేదన్నమాటే. For more videos like this, subscribe Big TV channel.